ప్రభువునందు ప్రియులారా, మనం ఈ ఆదివారం సాయంకాల ప్రార్థనా సహవాసాన్ని ప్రారంభించుకున్నాము. మీరందరూ మరి సహవాసానికి సిద్ధపడి ఉన్నారు కనుక తమ తమ గృహాల్లో సిద్ధంగా ఉండి ప్రభువుని ఆరాధించండి. ఒక కీర్తన పాడుకుందాం. యాభైది 6వ కీర్తన. రాత్రి అయ్యే నన్నెడబాయికు అన్న కీర్తన పాడుకున్నాము. రాత్రి అయ్యే నన్నెడబాయకు దాత్రిపై చీకటులు క్రమేను సహాయమేమీ లేని వారికి సహాయుడా నన్బాసిపోకుమీ. ఏ కాలమైనా నీ సహాయము లేక పిశాచిన్ గెల్వచాలను నీకంటే దిక్కు నాకు లేదుగా. లోక ప్రకాశుడనన్భాయకు నా చెంత నీవు చేరియుండగా ఏ చింతయైనా నన్ను సోకునా, ఏ శత్రువైనా నన్ను గెల్చునా. నా శైలమా నన్బాసిపోకుమా. సమృద్ధుడు సహాయుడాయేను, ఓ మృత్యువాని ముల్లు గెల్చునా. సమాధి నీ
జాయమాబునా మామజముం సర్వేసపాయకు రేవుని చేరా బోవు వేళలో కావుమయ్యాని దీప్తి చూపుచున్ చావు జీవంబు లందునైనాను నీవు తోడై నన్బాసిపోకుము. ప్రియులారా, దేవుని వాక్యము మనం చదువుకుందాం. 84వ కీర్తన పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 84వ కీర్తన, కోరహు కుమారులు కీర్తన చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతి దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖము లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీయందు నమ్మికయించువారు ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఆదివారం ఉదయకాలం నీ బిడ్డలందరూ మరి 2 దఫాలుగా ఆరాధనలకు పాల్గొన్నారు. నీ మందిరావరణాలు దర్శించడానికి అనేక మంది బిడ్డలు వారి హృదయాలు ఆనందముతో నిండిపోయాయి. ఇదిగో రానున్న దినాలు మరింత ప్రభా కీడు కలిగించేవిగా కాక
సమస్త కీడును తొలగించి ప్రభా నిన్ను స్వేచ్ఛగా ఆరాధించడానికి, మాకు ఆరాధనలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి నీ కృప చూపండి. మునుపటి వలె ఆరాధనలు చక్కగా జరగడానికి, అనేక మంది ఒకేసారి వచ్చి ఆరాధించుకుని వెళ్ళడానికి నీ కృప దయచేయండి. ఇదిగో దూరాన్ని ఉన్న బిడ్డలు కూడా రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సరైన వాహనాలు వారికి లభించట్లేదు. అయినను ఈ దినం ఏదో విధముగా బిడ్డలు కష్టపడి నీ సన్నిధికి వచ్చారు. నీ సన్నిధిలో చక్కగా బలపడ్డారు. వారికి పరిపూర్ణమైన విశ్రాంతిని నీవు ప్రసాదించావు. ఇదిగో నీ బిడ్డలు మరి ఈ సాయంకాలం కూడా లైవ్ ద్వారా వినేవారు అనేక మంది ఉన్నారు. ఈ సాయంకాల ఆరాధనలో కూడా నీ బిడ్డలతో నీ ఉండి నీ సన్నిధి ఎల్లప్పుడూ ఉంచడం వల్ల మాకు దీవెన. ప్రతి గృహమునందు నీ సన్నిధి ఎల్లప్పుడూ మాతో ఉంచండి. బిడ్డలను కాపాడండి. సంపూర్ణ ఆయురారోగ్యాలతో నింపండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియులారా, మరి ఈ దినం చాలామంది సెలవు పెట్టారు. సాయంకాలం వచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి కొంత సోమరితనం ఆవరిస్తుంది. లాక్డౌన్ అన్లాక్ అయినా సరే రాగలిగిన వాళ్ళు రావచ్చు అన్నాను. మరీ ఇబ్బందిగా ఉంటే మా ఇంట్లో కూర్చుని వినొచ్చు అన్నాను, కానీ బొత్తిగా మానేయమని చెప్పలేదు నేను. మరీ బద్ధకం ఏర్పడుతుందండి. మరీ బద్ధకం మనుషులకి వచ్చేసింది. లాక్డౌన్ అంతా బద్ధకం నేర్పింది. రావాలి, కొద్దిమంది అన్నా రండి. అంటే మరీ యవనస్తులు ముసలి వాళ్ళు అయిపోకూడదు కదా, రావాలి. బొత్తిగా చర్చి మానేసిన వాళ్ళు ఉన్నారండి. లాక్డౌన్ అయ్యాక బొత్తిగా చర్చి మానేసిన వాళ్ళు ఉన్నారు. ఈ దినం అందరినీ చూశాను, ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదు అన్నది కూడా నేను చెక్ చేశాను. రాని వాళ్ళు బొత్తిగా మానేశారు. అంటే వాళ్ళు రారని కాదండి, క్రిస్మస్ అయితే వద్దాం అనుకుంటున్నారు. అప్పుడు లాక్డౌన్ అయితే ఏం చేస్తారు, ఇంట్లో కూర్చుంటారు. ఇంట్లో కూర్చుని కొత్త బట్టలు కుట్టించుకుంటారు కదా, కుట్టించుకుని ఇంట్లో కూర్చుని భజన చేసుకుంటారు బట్టలకి. మరి రావాలి. కృపాకాలం తలుపులు మరలా ముయ్యక ముందే, వాన వెలిసిన తర్వాత మరి మేఘములు మరలా కమ్మక ముందే అని ఉంది. అన్లాక్ ఇచ్చిన తర్వాత మళ్ళా లాక్డౌన్ పడకముందే వచ్చి దేవుని సన్నిధిలో బలపడండి. మరీ ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళంటే ఉండిపోవచ్చు, ఇంటి దగ్గర ఉండి ఆ సెల్లో వాక్యం వినండి. ఆ రకంగా మరి ఇంకా కొంతమంది సెల్ మాకు లేదండి అని తప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. మరి ఏదో రకంగా సంపాదించుకోవాలి వాక్యం వినడానికి. మీకు మంచి సదుపాయం వచ్చింది కదా, ఈ లైవ్ అనేది సోషల్ మీడియా రావడం వల్ల సదుపాయం వస్తే ఆ సదుపాయం కూడా సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే వినేవాళ్ళు ఎక్కువ ఉన్నారులేండి, వింటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి వారిని బట్టి తప్పకుండా రోజు తప్పిపోకుండా లైవ్ ఇవ్వాలని సిద్ధపడుతున్నాం. తప్పిపోకుండా ఈ టైంకి లైవ్ ఇవ్వాలని సిద్ధపడుతున్నాం. అయితే చాలామంది చూస్తున్నారు, ఇక్కడికి రాకపోయినా చాలామంది విదేశాల్లో మా తర్వాత మన ఇండియాలో ఆయా స్టేట్లలో ఉన్నవాళ్ళు క్రమముగా చూడగలుగుతున్నారు. మరి ఇంకా గ్రామాల్లో ఉన్నవాళ్ళు చూస్తున్నారు. గ్రామాల్లో ఉన్న వారందరూ కూడా చూస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ప్రతి రోజు 7 అయ్యేసరికి వాళ్ళు కూడుకుంటున్నారు ఒక చోటకు. సెల్లో చక్కగా అమర్చి దానికి స్పీకర్లు పెట్టి సౌండ్ ఎక్కువ రావడానికి
హాయిగా వింటున్నారు. వాళ్ళు చక్కగా దూరంగా కూర్చుని వాక్యం విని ప్రార్థన చేసుకుంటున్నారు. ఇలాగా మరి లేని వాళ్ళు ఏం చేయాలి? యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీ యుద్ధ కత్తి లేకపోతే మీ బట్ట నమ్మి కత్తి కొనుక్కోండి అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? వారు ఏదన్నా ఆపదొస్తే, ఈ రోజుల్లో లాగా తుపాకులు లేవు ఆ రోజున. మరి దొంగలు ఎవరైనా మా మీద దోపిడికి, మరి సెక్యూరిటీ తక్కువ కదా, యేసు ప్రభుని ఆయన శిష్యుల్ని ఎలా సంహరించడం అని చూసే శత్రువులు ఎక్కువ పెరిగారు ఆ 3.5 సంవత్సరాల్లో. మరి శిష్యులకి ఏదైనా ఒక కత్తి ఉంటే సెల్ఫ్ ప్రొటెక్షన్. అవతల వాడు మీదకి వస్తుంటే కత్తిలా పెడితే ఆయన పొడవకపోయినా కత్తిలా పెడితే కాస్త ఆగుతాడు, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. అలాంటి కత్తి అందరి దగ్గర ఉండేది ఆ రోజుల్లో, మొల్లో ఉండేది. ఇక్కడ దానికి ఒక కర్ర ఉండేది, ఆ బాక్స్లో అది పెట్టుకొని ఉండేవారు. నా దగ్గరే ఉండేది ఇంత కత్తి, ఇంత పొడుగు కత్తి, అది ఇంత కర్రలాగా ఉంటుంది, మామూలు స్టిక్ లాగా. అది మా ఫాదర్ది, మిలిటరీలో ఉన్నప్పుడు తెచ్చాడు. అదన్నమాట. అది ప్రొటెక్షన్ కోసం వీళ్ళకి ఇచ్చారు, వచ్చేటప్పుడు చాలా ఇచ్చారు. అలాగా కత్తి కొనుక్కోండి అన్నాడు. మరి ఇప్పుడు ఆయన యేసు ప్రభు ఉంటే ఏం చెప్తాడు? సెల్ లేదు ప్రభు మాకు, మంచి సెల్ అంటే మంచిదే, మీరు ఈ వాక్యం వినడానికి కొనుక్కోండి, అందులో అన్ని వాక్యాలు వస్తాయి. అన్ని వాక్యాలు అంటే లోకవాక్యాలు, అవన్నీ మీకు అక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా ఈ ప్రసారాలు మీకు అందుబాటులోకి వస్తున్నాయి కనుక కొనుక్కోండి అన్నప్పుడు కొనుక్కోవచ్చు చక్కని సెల్. మీకు అది కొనుక్కున్నాక 1 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలన్నా చాలా జాగ్రత్తగా వస్తుంది. మీరు వాక్యం వింటారు, ప్రతిరోజు సహవాసానికి లింక్ అయి ఉంటారు. అది మరి టీవీ కొనుక్కుంటున్నారు కదా, అలాగే ఇది కూడా కొనుక్కుంటే మంచిది. మరి ఇంటర్నెట్ ఉన్న టీవీ కొనుక్కున్నారనుకోండి, మళ్ళీ ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకోవాలి, అది కొంచెం కష్టం కదా. ఇది సులువు. మీరు నెలకి అందులో నెట్ బ్యాలెన్స్ వేసుకుంటే నెలంతా మీరు చూడవచ్చు, మళ్ళీ నెలకి వేసుకోవచ్చు. అయితే నెలకి ఎంత వేసుకోవాలో అది ఎందుకురా బాబు మాకు దండగా అనుకుంటారు చాలామంది. కానీ వాక్యం ఖరీదు ఎక్కువ, వెలకట్టలేని వాక్యం. మరి చాలామందికి ఉన్నాయి కనుక వాటిని సద్వినియోగం చేయండి. మీరు వాడకపోతే వాక్యం వినిపించండి, మీ సెల్ ద్వారా వినేవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం వినిపిస్తే అది మీకు మేలు. ఇలాగా దేవుని వాక్యం చూడాలి. మరి అలాగనే సాయంకాలం, ఆదివారం సాయంకాలం కూడా దేవుని వాక్యం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే ప్రార్థన చేస్తున్నాం కదా, అన్నీ ఈ వైరస్ అనే దాని ప్రభావం పూర్తిగా తగ్గాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే చాలామంది పాపం మన బిడ్డలు కష్టపడుతూ ఉన్నారు క్లీనింగ్ వర్క్లో కంటిన్యూగా కష్టపడేవాళ్ళు. మళ్ళా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కాకుండా కంటిన్యూగా వచ్చి కష్టపడేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు చేసేవాళ్ళే చేస్తున్నారు, మళ్ళా చేసేవాళ్ళే చేస్తున్నారు. అందుకని చాలామంది ఉంటారు, కానీ వాళ్ళకి మనసు లేని వాళ్ళు ఉంటారు. మనసులు ఉండవు, పైకి షోకి వస్తారు, పని సరిగ్గా చేయరు. అలాంటి వాళ్ళు రాకపోవడం మంచిది. షోకి వచ్చి పని సరిగ్గా చేయరు, ఇబ్బంది. వీళ్ళు నమ్మకంగా చేయగలుగుతూ ఉన్నారు. అందుకని ఇంత నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇలాగా ఒక ఆసుపత్రిలో కూడా ఉండదు. మీరు చూడండి, వెళ్ళి ఒక ఆసుపత్రిలో కూడా ఇంత నీట్ అండ్ క్లీన్గా ఉండదు. ఇన్ని ఖర్చు చేయరు, ఇంతకి శానిటైజర్లు ఎక్కువ ఖర్చు పెట్టి ఇంత నీట్గా చేసేవాళ్ళు లేరు. క్యాంపస్ మొత్తం
మొత్తం శానిటైజ్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అందుకని ఇది చాలా కష్టపడి బిడ్డలు శుభ్రం చేస్తున్నారు. అయితే వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన బహుమానాలు దేవుని దగ్గర ఉన్నాయి. ఎవరైతే దేవుని మందిరం కొరకు కష్టపడుతున్నారో వారందరూ తప్పక ఆశీర్వదించబడతారు, స్త్రీలైనా పురుషులైనా. అది మర్చిపోకండి. అందుకనే మనసున్న వాళ్ళే వచ్చి పని చేయాలి దేవుని సన్నిధికి. మనసు లేని వాళ్ళు వద్దు, మీ షో చేయొద్దు, నా దగ్గర ఎవరునే అక్కర్లేదు. ఎందుకంటే ఆ షో దండక కదా, నాకు చిరాకు వస్తుంది. షో చేయకుండా మనసున్న వాళ్ళే శుభ్రంగా చేయండి. మానేయకుండా చేస్తే మీకు తప్పక బహుమానాలు ఉంటాయి. ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం రోజు. వీరికి ఆరోగ్యం, వీరికి కావలసిన మరి అభివృద్ధిని దయచేయి ప్రభు అని తప్పక ప్రార్థనలో పెడుతున్నాం. అలాగనే మరి ఈ దినం ఒక వాక్యం కీర్తన 84 కీర్తన చదువుకున్నాం. ఈ 84 కీర్తన కోరాహు కుమారులు రచించిన కీర్తన. కోరాహు కుమారులు మరి కీర్తన మరి ధ్యానం చేసుకున్నాము. ఇదంతా చదువుకున్నాక చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. దేవుని గురించి పొగుడుతూ ఆయన మనకు ఎలాంటి మరి కాపుదలు ఇచ్చేవాడు, ఆయన సన్నిధిలో మనకి ఎలాంటి ధన్యతలు కలుగుతాయి, ఇవన్నీ వారు రాశారు. కోరాహు కుమారులు రాశారు చక్కని అనుభవంతో. వారు రాసిన కీర్తనలో స్టార్టింగ్ ఎలా ఉందంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా అని మొదలుపెట్టి, నీ నివాసములు ఎంత రమ్యములు. మరి దేవుని నివాసములు ఎక్కడున్నాయి అంటే వారు ఆలోచించారు. మరి మందిరం ఎంతో అందంగా కట్టబడింది, మందిరం ఎంతో అద్భుతంగా కట్టబడింది. అది దేవుని నివాసం అందామా? కాదు, కానీ ఆయన సన్నిధి ప్రసన్నత ఉండే స్థలం. మరి దేవుని నివాసము అంటే సమూయేలు అంటాడు, సొలొమోను. మహాకాశములు నిన్ను పట్టజాలవు అంటాడు. అంటే ఆయన ఎంత మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడు. ఆయన ఉండే స్థలమే నివాసము, ఆయన నివాసములు. ఆయన నివాసములు ఎంత రమ్యముగా ఉంటాయి. రమ్యము అంటే చాలా మనం చూచినప్పుడు విస్మయానికి గురవుతాం. అలాంటివి ఈ లోకంలో ఎక్కడా ఉండవు. ఆ మహోన్నతుని యొక్క ఆ నివాసములు, లేకపోతే ఆ పరలోకం ఎంతో రమ్యమైంది. మరి దాని గురించి చెప్పాలంటే ఈ భూమి మీద అలాంటివి ఎక్కడ కనబడవండి. భూమి మీద, పరలోకంలో ఎప్పటికీ నశించని అన్ని రకాల మరి రమ్యమైనవన్నీ, ప్రకాశమానమైనవి, విలువైనవి, కాంతి గలవి అన్నీ అక్కడ ఉంటాయి. మరి అందుకే నీ నివాసములు ఎంత రమ్యములు. మరి భూమి మీద ఉన్న ఆయన ఆలయం కూడా పరలోక ప్రతిబింబము అన్నారు. పరలోక ప్రతిబింబం. మరి ఆయన ఆలయం, ఆయన సన్నిధి ఉండేది కనుక అక్కడికి వచ్చేవాళ్ళు కూడా ఎలాగుండాలన్నాడు ప్రసంగి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అడ్డదిడ్డమైన ప్రవర్తన దేవుని దగ్గర పనిచేయదు, బహు జాగ్రత్తగా ఉండాలి. అందుకని నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరానికి రావడంలో ఇంకేమంటాడంటే, వీళ్ళందరూ యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. దేవుని మందిరావరణాలు ఎప్పుడు చూస్తామా అని నా ప్రాణం ఆశపడుతూ ఉంది అంటాడు. మరి ఈ రోజుల్లో
ఆత్మీయత భక్తి లేని వాళ్ళకి ఈ ఆశలు చచ్చిపోయి ఉంటాయి, ఆశలు పుట్టవు. ఎందుకంటే లోకంలోనే వాళ్ళు ఉంటారు, లోకంలోనే ఫిక్స్ అయిపోయి ఉంటారు వాళ్ళు, లోకంలో ఫిక్స్ అయి ఉంటారు. లోకమే ఆనందం అనుకుంటారు, కానీ దానంత మురుకు కంపు ఇంకెక్కడ ఉండదని తెలియదు. లోకం ఒక కంపు, మురికి. కానీ పరలోకం ఒక అద్భుతమైంది, పరిశుద్ధమైంది. దానికోసం ఆశపడరు. ఎందుకంటే ప్రకృతి జీవులు, కేవలం శరీరానుసారులు. మరి ఆధ్యాత్మిక జీవులు పరలోకం గురించి ఆలోచిస్తూ ఈ లోకంలో ఉన్న ఆయన మందిరంతో అటాచ్ అయి ఉంటారు. ఈ మందిరంలో ఆనందిస్తారు వాళ్ళు. చాలా వచనాలు ఉన్నాయి, కానీ టైం చాలదని నేను స్పీడ్గా వెళ్తున్నా. ఆ తర్వాత వీలైతే మందిరాన్ని గురించిన బైబిల్లో ఎలాగూ రాయబడి ఉన్నవన్నీ నేను ఒక క్రమంలో మరొక రోజు నేను దాన్ని చూపిస్తా. మరి దేవుని మందిరావరణాలు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతూ, అది ఎలా ఉందంటే చూచేటంత వరకు నా ప్రాణం సొమ్మసిల్లుతూనే ఉంటుంది అన్నాడండి. దేవుని మందిరానికి వెళ్ళాక నా ప్రాణం ఎంతో తేరుకుంటుంది అన్నాడు. అంటే నిజంగా దేవుని యొక్క బిడ్డలు, ఆయన ఆత్మను కలిగిన వాళ్ళకు మాత్రం దేవుని మందిరమే వారి యొక్క ఊపిరి, లోకం కాదు. లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. మరి ఇలాంటి లోకంలో ఉంటే లోకానికి హత్తుకుని ఉన్నవాళ్ళు ఇక్కడికి రావడానికి చాలా కష్టపడతారండి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఏం కనబడదు, వాళ్ళ కళ్ళే తెరవబడి ఉండవు కనుక ఏం కనబడవు. అందుకని లోకంలోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. మరి ఇంకా ఏమంటాడు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చూసారా, హృదయము, శరీరం బద్ధకానికి లోనవుతుంది. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలన్నప్పుడు శరీరం బద్ధకించినప్పుడు ఈ ఆశ దేవుని దర్శించడానికి బద్ధకం ఎగిరిపోద్ది, శరీరంలో ఎక్కడ ఉండదు. ఎగిరిపోయి వాళ్ళు లేడి కాళ్ళ వలె వాళ్ళ కాళ్ళు బలముతో నింపబడి పరుగులెత్తుకుని వస్తారు, పరుగులు తీసుకుని. నిజంగా వాళ్ళల్లో ఒక నూతన శక్తి, నూతన బలం నింపబడుతుంది ఆ సమయంలో. ఇలా చెబుతూ మరి దేవుని మందిరం దగ్గర ఉన్న దీవెనలు 4వ వచనంలో ఏమంటాడంటే, తర్వాత 3వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా, రాజా నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవలకు గూటి స్థలము దొరికెను అంటాడు. పిచ్చుకలు వచ్చి ఆయన బలిపీఠము దగ్గర నివాసం చేస్తూ ఉన్నాయి. అంటే ఆ బలిపీఠానికి ఉండే చిన్న చిన్న ఆర్చెస్ కానీ, ఇలాంటి, అలాగే దేవాలయం దగ్గర ఉన్న చిన్న చిన్న ఆర్చులు, వాటికి అనుకూలంగా ఉంటే అక్కడ నివాసంగా ఏర్పాటు చేసుకున్నాయి. అలాగే వానకోవులకు కూడా పిల్లలు పెట్టడానికి గూటి స్థలం వెతుక్కుందట. ఎక్కడ అంటే దేవుని మందిరం దొరికింది, దేవుని మందిరంలో. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ పిచ్చుకలు, ఆ వానకోవిల అన్నాడు కదా, ఇవి ప్రకృతిలో జీవులు. అవి కూడా దేవుని సృష్టి కనుక అవి కూడా ఏం చేశాయంటే దేవుని మందిరాన్ని కోరుకున్నాయి. వాటికి దేవుని మందిరమో లేకపోతే ఇంకో స్థలమో తెలియదని అనుకోవడానికి లేదు. మనుషుల కన్నా ఎక్కువ జంతువులకు తెలుసు దేవుని మందిరం ఏదో వేరే స్థలం ఏదో, వాటికి ఆ జ్ఞానం ఉంది. మనుషులకి రకానికి ఒక దేవుడు ఉంటాడేమో కానీ ఈ పక్షులకు కానీ జంతువులన్నిటికీ ఒక్క దేవుడే ఉంటాడు, ఒక్క దేవుడే. అన్నీ కలిసి ఒక్క దేవుణ్ణే స్తుతిస్తాయి. ఆ ఒక్క దేవుడి పేరు ఏంటంటే అవి పెట్టుకున్నాయి సృష్టికర్త,
మమ్మల్ని అందరినీ సృష్టించిన సృష్టికర్త అని. కానీ మనుషులేమో రకరకాల దేవుళ్ళు పుట్టించారండి. సృష్టిలో సృష్టి అంతా సృష్టికర్తలకు తెలుసు, సృష్టికర్త ఎవరో సృష్టికి. అందుకే దేవుడు దాన్ని గద్దించినప్పుడు అవి లోపడతాయి, వాటిని పిలిచినప్పుడు అవి వస్తాయి, అలాగే వాటికి ఏదన్నా పని చెప్పినప్పుడు చేస్తాయి. ఏలియాకు ఆహారం పెట్టమని పలానా చోట రొట్టెలు మాంసం పట్టుకుని వెళ్ళి పలానా దేశం నుంచి పలానా దేశంలో కిరీతు అనే వాగు దగ్గర ఏలియా ఉంటున్నాడు నా భక్తుడు, అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వమని ఈ కాకులకు సెలవు ఇచ్చినప్పుడు అవి నమ్మకంగా పట్టుకుని వెళ్ళి ఇచ్చాయి, ఉదయము సాయంత్రం దేవుని పని చేసాయి. మరి ఆ రొట్టెలు మాంసం ఎక్కడి నుంచి తెచ్చేవో తెలియదు, కానీ దేవుడు ఎవరికో అప్పగించుంటాడు ఆ పని. నా భక్తుడైన ఏలియా ఆ దేశంలో కరువు వచ్చింది, కరువు లేకుండా మరి నువ్వు ఆ భక్తునికి తయారు చేసి ఇమ్మంటే మరి సారిపతి ఊరిలో ఉన్న విధవరాలు లాంటి విశ్వాసం ఎక్కడ ఉండుంటుంది, వేరే దేశంలో, కరువు లేని దేశంలో. ఆమె రోజు తయారు చేసి సరిగ్గా అక్కడ రెడీగా ఆ ప్యాకెట్లు కట్టి పెడితే ఈ కాకోలములు వచ్చి వాటిని భద్రంగా మోసుకుని వెళ్ళి మరి ఏలియా దగ్గర పెట్టేవి. చూసారా, దేవుని మాట ఆ ప్రకృతి, ఈ జంతువులు ఇవి విన్నాయి. మనిషి ఒకడే వంకర టింకర మనిషి అయిపోయాడు. వంకర టింకర మనిషి అండి, నకిలీ మనిషి, కృతజ్ఞత లేని మనిషి. మనిషి ఒక్కళ్ళలోనే అన్నీ ఉన్నాయి, గమనించారా? అందుకే మరి ఎందుకు దేవునితో పెనవేసుకున్న బంధం ఉంటే ఇలాంటి వంకర టింకర జీవితాలు రావు. దేవుని సన్నిధిలో క్రమముగా మనం నేర్చుకుంటాం ప్రతిదీ కూడా. అందుకే దేవుని మందిరాన్ని గురించిన ఆతృత, ఆశ మనలో ఎంతవరకు ఉంది, మొట్టమొదట అది కావాలి. ఇక లాక్డౌను, అన్లాక్ వంక మీద ఎంతమంది మానేసి కూర్చున్నారు చూడండి. చర్చి చాలామంది మానేసి కూర్చున్నారు. ఈ లైవ్ వస్తుందిలే ఇంకెందుకు వెళ్దామని. కానీ ఈరోజు మానేసి కూర్చోవడం వల్ల మరి మీ శరీరంలో కొంత ఏమవుతుందంటే, రాగలిగిన వాళ్ళు మానేసి కూర్చోకూడదు. మీ శరీరంలో కొంత ఒకలాంటి అన్కంఫర్టబుల్ అనేది ఏర్పడుతుంది ఆ పొజిషన్. తర్వాత ఏంటా నా శరీరంలో ఎలాగ ఉంది అని ఆలోచిస్తారు. నీవు ఆయన మందిరానికి నడిచి రావడంలోనే నీ శరీరంలో ఉన్న కొన్ని అవకతవకలన్నీ సరి చేసేస్తాడు. అవి మనం హ్యాపీగా ఉంటాం. కనుక అది కూడా నేర్చుకోవాలి. మరి అలాగనే మందిరానికి ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. లాక్డౌన్ వచ్చిందనేసి మంచిదే మానేస్తాం చర్చి, కానీ ఆ చర్చి యొక్క బాగోగులు మర్చిపోకూడదు. దేవుడు మనకిచ్చిన చర్చిని జాగ్రత్తగా చూసుకుంటే దాని అర్థం ఏంటంటే, దానిలో ఆరాధించడానికి వచ్చిన వాళ్ళ క్షేమం గురించి దీన్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంచుతున్నామని అర్థం. మరి చాలా చర్చిలు డస్ట్ పట్టేసి ఒకవేళ తెరవరు కదా, చుట్టూ కాంపౌండ్ అంతా పిచ్చి చెట్లు పెరిగిపోయి ధూళి దుమ్ము, ఆ సాలిపురుగు గూడులు ఇవన్నీ కట్టేసి ఉంటాయండి. మరి చర్చిలు తెరిచినా కాస్త బెంచీలు అవి కాస్త డస్ట్ దులిపేసి కూర్చుంటారు. మనకులాగా అన్నీ చేయరు, డస్ట్ తుడిపేస్తారు. మరి శానిటైజర్ పెట్టి ఫ్లోర్ డిస్ఇన్ఫెక్ట్, అలాగే బెంచీలు డిస్ఇన్ఫెక్ట్ చేయడం అలా చేస్తారా? చేయరు. ఎందుకండి దండగి పనులు? అలాగే కూర్చుంటారులే, మనకెందుకు, ఎవడు బాగాడు చూసుకుంటాడు అని వదిలేస్తారు. మరి ఎవడన్నా జాగ్రత్తగా ఉన్నాడు వచ్చి ఆడ కూర్చుని ఆ సీటు కొద్దిగా శానిటైజ్ చేసుకుని కూర్చుంటాడు. జాగ్రత్త లేనివాడు ఇంకా అలాగే ఉంటారు. కానీ ఇక్కడ మరి ఆ మెయిన్ గేట్ దగ్గర నుంచి, కాంపౌండ్ మెయిన్ గేట్ దగ్గర నుంచి లోపలికి వచ్చే వరకు చాలా జాగ్రత్తలు పాటించడం జరిగింది. మరి దీనికి పరిచర్యలో పాలు పంపులు అనేది బిడ్డలు తీసుకుంటూ ఉన్నారు.
అందుకే 4వ వచనం ఏమన్నాడంటే, నీ మందిరము మందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ మందిరమునందు నివసించువారంటే పరిచర్యలు చేసేవారు, రకరకాల పరిచర్యలు. కనుక ఆ పరిచర్యల యొక్క బాధ్యత, దేవుణ్ణి కలిగిన వాళ్ళకి ఆ బాధ్యతలు ఉంటాయి, కలిగి లేని వాళ్ళకి అవి ఉండవు. మరి దేవుని మందిరం టైంపాస్కో ఏదో వస్తూ ఉంటారు. బాధ్యత చాలా అవసరం అండి. మరి ఈ దినాల్లో, గతంలో లాక్డౌన్ టైంలో అయితే వచ్చేవారు, శనివారం వచ్చి ఆయా పనులన్నీ చేసేవారు. ఇప్పుడు అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని ఉంది. ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తాడు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు రాస్తున్నాడు కదా, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు. చూసారా, కొన్ని కష్టమైన పరిస్థితులు వచ్చేసరికి దేవుడు ఎగిరిపోయాడు, దేవుడి పని ఎగిరిపోయింది. గతంలో అయితే సులువుగా ఉండేది కనుక వచ్చి దేవుడికి ఏదో మొక్కు చేసేవారు. ఇప్పుడు ఎల్రా దేవుడా, నాకే దిక్కు లేకుండా ఉంది, నీకేం చేస్తాను అన్నట్టుగా అయిపోయారు మనుషులంతా. అందుకని అనేకమైన పనులు అలాగ ఆగిపోయాయి. అయితే కొందరు మాత్రం భక్తి కలిగిన వాళ్ళు, శ్రద్ధ కలిగి, భక్తి కలిగి ఉంటే శ్రద్ధ ఉంటుందండి. భక్తి ఏ టైం అయినా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని పని కొంత చేయడానికి చూస్తారు. కనుక నీ మందిరమందు నివసించువారు ధన్యులు. లాక్డౌన్ టైంలో మరి కొంతమంది వచ్చి ఇక్కడ పని చేశారు. కొంతమంది లాక్డౌన్ టైంలో పనిచేశారు. స్టార్టింగ్ లాక్డౌన్ ప్రారంభంలో అందరూ బలి దొరికిందిరా బాబు, విసిగిపోయాం, శనివారం అదొక పని, ఇది ఈ పని అంతా మాకు తగ్గింది అనుకుని చాలామంది పాపం ఏమనుకుని ఉంటారు, కాస్త ఊపిరి పీల్చుకుని ఉంటారా లేదా చెప్పండి. మంచిదే కదా పని తగ్గిపోవడం. లాక్డౌన్ ఎంత పని చేసింది మనకి, ఆ పని తగ్గిపోయింది అని మరి ఎప్పుడూ ఇక అడుగు పెట్టలే. అయినా భక్తి శ్రద్ధ అన్నాను కదా, ఈ భక్తి శ్రద్ధలు ఏం చేస్తాయంటే లాక్డౌన్ ఉన్నా ఏ డౌన్ ఉన్నా ఏ రకంగా నేను దేవునికి సేవ చేయాలని నడిపిస్తాయి. అయితే కొద్దిమంది అప్పుడప్పుడు వచ్చి కొంత పని చేశారు, కానీ మళ్ళీ వాళ్ళు కూడా వెనకబడిపోయారు. లాక్డౌన్లో ఆ పురుషులు ముఖ్యంగా కొద్దిమంది వచ్చేవారు, వాళ్ళు కూడా వెనకబడిపోయారు. ఎందుకంటే సాతాను అలాగే చేస్తాడు. ఇప్పుడు చూద్దాం, నీకు అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళు చర్చికి, దేవుడా ఇప్పుడు వీళ్ళు వస్తారో లేదో చూడు, వీళ్ళెంత నమ్మకమైన వాళ్ళు నీకే అర్థమైపోద్ది అని యోబు గురించి చెప్పినట్లుగా పరలోకంలో చెప్పుంటాడు వెళ్ళి, ఎవడో అపవాది చెప్పుంటే మనోళ్ళు కూడా చాలామంది ఏం చేశారంటే కనబడకుండా అయిపోయింది వారి పరిస్థితి. అయితే చూడండి, లాక్డౌన్లో అనుకున్నాం మరి 1 నెల తర్వాత ఎత్తేస్తాడు, 2 నెలల తర్వాత ఎత్తేస్తాడు, కరోనా పోతుంది, టీకాలు వచ్చేస్తాయి, అన్నీ వేసేసుకుంటాం, తిరిగేస్తాం అనుకున్నాం. టీకాలు వచ్చేసి వేసేసుకుంటే కానుకల పండుగ కూడా చేసేసుకుంటాం, ఇలా కలలు కన్నాం. ఏ టీకా రాలేదు. లాక్డౌను అక్టోబర్ వరకు పొడిగించబడింది. ఇప్పుడు ఏంతో కాస్త అన్లాక్ అన్నారు. అది మరి మార్చి నెల, ఏప్రిల్ నెల, మరి ఏప్రిల్ నెల కూడా గుడ్ ఫ్రైడే అయ్యి ఆగిపోయాయి. ఏప్రిల్ నెలలో గుడ్ ఫ్రైడే అన్నీ ఆగిపోయాయి. మరి అప్పటికి లైవ్ ఇంకా నేను స్టార్ట్ చేయలే. ఒకవేళ లైవ్ స్టార్ట్ చేసి ఉండేవాడిని, ఇలాగ కంటిన్యూ చేస్తున్నారు అనుకుంటే. మరి ఆ టైంలో ఏమైందంటే మళ్ళీ ఎలాగైనా ఆరాధనలు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయితే మరి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా కూర్చునేవాళ్ళు. అందుకని ఇవన్నీ వేయించాం. ఇవన్నీ వేయడానికి కొంతమంది బిడ్డలు వచ్చారు. ఇవన్నీ రామారావు, చంద్రకళ, జోషి, భార్గవ్, ఇంకా ఇలా కొంతమంది వచ్చారు.
వాళ్ళు వచ్చి వేశారు. ఒక్కరోజు వచ్చి మళ్ళీ పోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఇక మళ్ళీ పిలవలేదు నేను. ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ తెలిసాక, అంటే మానసిక వీక్నెస్, మానసికమైన బలహీనత, అంటే కొంత భయపడడం పనికి తెలిసాక మళ్ళీ వాళ్ళ జోలికి నేను వెళ్ళలేదు. ఇలా టెస్ట్ చేసి ఎవరు గట్టిగా నిలబడతారో వాళ్ళకే పని అప్పగిస్తాం. మానసిక బలహీనతలతో ఉన్నవాళ్ళు పనికిరారు. ఏదేమైనా దేవుని కోసం చేస్తే లాభపడేది మీరు. ఈరోజు కూడా మరి కొంతమంది యవనస్తులు వచ్చారు. అలాగే మధ్యలో మాస్టర్ గారు అందరూ వచ్చి పెయింటింగ్ వర్కులు చేశారు. మాస్టర్ గారు వీళ్ళంతా చాలా పనులు అయ్యాయి, కర్ర పనులు అయ్యాయి, ఇలాంటి పనులు. అలాగే జోగారావు వీళ్ళంతా చిరంజీవి వచ్చి కొన్ని పనులు చక్కబెట్టడం జరిగింది. స్త్రీలు క్లీనింగ్ వర్క్ మాత్రం రెగ్యులర్గా చేశారు, వదిలేయకుండా రెగ్యులర్గా చేయడం జరిగింది. ఇదంతా ఏంటంటే దేవుని మందిరమందు ఏదో విధముగా నీకు నివాసం, అది అంటే నీవు గడిపే సమయం, అది నీకు ధన్యత అని చెప్పబడింది. మరి అంతేకాదు, దేవుని మందిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునని సొలొమోనుతో చెప్పాడు. దేవుడే భూమి మీద ఉన్న ఆయన మందిరాన్ని ప్రతిష్ఠించాడు. మరి ఆయన ప్రతిష్ఠించిన మందిరం ఏమిటి అంటే ఆత్మ సంబంధమైన మందిరం. అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. పేతురు పత్రికలో చూస్తాం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అనే మాట చూస్తారా. ఈరోజు సోంపేటలో నూతన దేవాలయం నిర్మాణంకి ముందు ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడింది. సజీవమైన రాళ్లతో ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడింది. మరి ఈ మందిరం ఆత్మ సంబంధమైన మందిరం అంటే దేవుని పిల్లలు, వీళ్ళు పరిశుద్ధమైన బలులు అర్పించడానికి. పరిశుద్ధమైన బలులు అంటే ఈ రోజున విరిగి నలిగిన హృదయముతో, భారభరితమైన హృదయముతో దేవుని పరిచర్య పట్ల ఆసక్తి, భక్తి, శ్రద్ధలతో వారు నింపబడి చేసేటటువంటి ప్రార్థనలే పరిశుద్ధ బలులు ఈ రోజున. అవి అందుకని ఇవి దేవుడు కోరుకుంటాడు. కొంతమంది ప్రార్థన చేయడానికే బద్ధకం, కాలక్షేపానికి ప్రార్థనకు వచ్చినా ప్రార్థన చేయడానికే బద్ధకం. ఈ మందిరమందు చేయబడు ప్రార్థనల వైపు నా చెవులు ఉంటాయి అని చెప్పిన దేవుడు ఇక్కడ ప్రార్థన చేయని వాళ్ళని చూచి ఆయన ఏమనుకోవాలి? వాళ్ళు చేసే చిన్న చిన్న బుల్లి ప్రార్థనలు వినేసి పరలోకం ఇప్పేసి ఆశీర్వాదాలు కుమరించేస్తాడా? ఆ ప్రార్థనలు ఎందుకు పనిచేయవు? ఈ కాలక్షేపం, టైంపాస్ ప్రార్థనలు. రెండ్రా బాబు, మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మ సంబంధమైన ఫలములతో ఫలించాలి. మీరు రండి ప్రార్థనకి, హోల్ నైట్ ప్రేయర్ చేద్దాం అంటే టీ బ్రేక్ ఇచ్చాక దొంగల్లాగా జారుకునే వాళ్ళు ఎంతమంది అండి? మరి నీకు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీకు ప్రార్థనకు సమయం ఇచ్చాం, దేవుడు కలిగించాడు. టీ బ్రేక్ ఇవ్వగానే మహనీయులంతా జారుకుని పోతారండి బయటికి. ఇంటికి వెళ్ళి నిద్రకి ఎప్పుడు నిద్ర ఎరగనట్టు నిద్ర వచ్చేస్తుంది. ఆ ఒక్క రాత్రి ఉండలేరు, నిద్ర వచ్చేస్తుంది పాపం. కొన్ని ప్రసంగం అయ్యేసి నాటికి వాళ్ళకి నిద్ర టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి కాలక్షేపం చేస్తే దేవుడు నిన్ను కరుణించేయాలి, కాపాడేయాలి. ఏ రోగం రానివ్వకూడదు, దోమ రానివ్వకూడదు, చీమ కొట్టనివ్వకూడదు నీ ముఖానికి. అలాంటి ఎంత చౌకబారుతాను. అందుకే మీరు ప్రార్థన చేసినా నేను విన్నాను. ఎందుకంటే మీరు చేసే ప్రార్థనలన్నీ నాకు హేయములు. మనలో ఉన్న శ్రద్ధ ఎంతో తెలిపేదే అప్పుడప్పుడు పెట్టుకునే హోల్ నైట్ ప్రేయర్.
ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయారనేసి అందరూ వెళ్ళిపోతారా? చాలామంది బిడ్డలు పాపం ఆసక్తితో రాత్రి అంతా ఉన్నవాళ్ళు ఉంటారు, రాత్రి అంతా ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఉదయానికి చెప్తారండి, నీకే మేలు కలిగిందంటే ఈ రాత్రి ఏదో ఒక ఆయాసం భారము నేను మోసినట్టుగా ఉన్నదంతా ఈ రాత్రి మొత్తం ఎగిరిపోయింది, చాలా ఫ్రీగా ఉన్నాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి మధ్యలో వెళ్ళిపోయి నిద్రపోయిన వాళ్ళకో సాతాను ఆ బండ తీసి గుండెల మీద పెడతాడు, నెత్తి మీద తీసి గుండెల మీద పెడతారు, పడుకోడా బాబు ఆయాసపడతా అని. కనుక మనుషులకు అసలు తెలివి లేదు, జ్ఞానం లేదు, భయభక్తులు అసలే లేవు. కనుక మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అలాగనే మరి పౌలు తిమోతికి రాస్తా ఇక్కడ ఏమన్నాడంటే, కోరాహు కుమారులు జీవము గల దేవుని మందిరం దర్శించడానికి, జీవము లేని దేవుని మందిరానికి వెళ్ళినా లాభం లేదు, జీవము లేని దేవుని మందిరానికి వెళ్ళినా లాభం లేదు, జీవము కలిగిన దేవుని మందిరం దర్శించడానికి నా హృదయము నా శరీరం ఆనందముతో కేకలు వేయుచున్నది. మరి పౌలు కూడా తిమోతికి రాస్తూ మరి జీవం కలిగిన దేవుని సంఘములో ఆ 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్తాడు. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో వాళ్ళకి తెలియచేయి. వీళ్ళు ఏమనుకుంటారంటే గతములో విగ్రహాలకి మొక్కి ఆ విగ్రహాలు జీవం లేనివి కనుక ఇక్కడ కూడా కనీసం ఆ విగ్రహం కూడా లేదు కనుక దేవుడు అన్నవాడు లేడు, ఇక్కడ ఏమి లేడు, ఏమి చేయడు అనుకుంటారు. అలా కాదు, నా సన్నిధి ఇక్కడ ఉంటుంది, జీవము కలిగిన దేవుణ్ణి, కనుక నా సన్నిధికి భయపడి జాగ్రత్తగా ఇక్కడ ప్రవర్తించాలని చెప్పు అని మరి తిమోతికి పౌలు వ్రాసి చెప్తాడు పత్రికలో. ఇది జీవము కలిగిన దేవుని సంఘం, జీవము కలిగిన దేవుని సంఘం. మరి ఈ రోజున సోంపేటలో ఉన్న ఈ సంఘం గురించి చూస్తే ఇది జీవము కలిగిన దేవుని సంఘం. 110 సంవత్సరాలు 120 సంవత్సరాల క్రితం అనుకోవాలి. చర్చి కట్టడం, బిల్డింగ్ కన్స్ట్రక్షనే ఒక 110 సంవత్సరాలు. ఇక్కడ ఫస్ట్ బిల్డింగ్ కట్టి అంతకు ముందుగానే చర్చ్ ఉంది. చర్చ్ అంటే ఏంటి? 4 గోడలు టాప్ వేస్తే చర్చ్ అని కాదు. మొట్టమొదటి ఆరాధనలు ఈ హాస్పిటల్ ఉంది కదా, మిషన్ హాస్పిటల్, సిబిఎం హాస్పిటల్లో అక్కడ జరిగాయి మొట్టమొదటి ఆరాధనలు. అప్పటికి ఇక బిల్డింగ్ కట్టకముందు క్రైస్తవులు ఉన్నారు తక్కువ మంది. ఆ మొట్టమొదటి బాప్తీసం పొందిన వాళ్ళు పేర్లు కూడా ఉన్నాయి. ఒక ఆమె అయితే అక్కడ అనారోగ్యం పాలై ఆమె బాగయింది. వెంటనే ఆరోగ్యవరం హాస్పిటల్ వెనకాల ఒక చెరువు ఉండేదేమో, ఆ చెరువులో బాప్తీసం ఇచ్చారు. మరి ఆ చెరువు మూస్తారో ఉందో తెలియదు, కానీ ఆ చెరువులో బాప్తీసం ఇచ్చినట్టుగా ఉంది. ఆమె క్రైస్తవురాలు అయింది. ఆమె కుటుంబం కూడా ప్రభువును సేవించారు. అలా చాలామంది బ్రాహ్మణులు, జలంతర కోట నుంచి ఒక బ్రాహ్మణుడు, ఆయన పేరు పాత్రో, సూర్యనారాయణ పాత్రో, ఆయన టీచరు, ఆయన బాప్తీసం పొందాడు, ఆయన కుటుంబం. అలాగా అంతకుముందే సంఘం ఏర్పడి ఉంది ఇక్కడ. ఆ తర్వాత కొద్ది కాలం చూసారు ఇక్కడ ఉన్న బిల్డింగ్, ఆ బిల్డింగ్లో అయ్యింది ప్రార్థనలు ఇక్కడ జరిగించారు. అది పాస్టర్ గారు ఉండే బిల్డింగ్ అని చెప్పాను కదా, అది వాస్తవానికి సింగిల్గా ఉన్న ఒక పెంకుటిల్లు, పెంకులు తీసి అవన్నీ వేసారనుకోండి, పెంకుటిల్లు. ఆ పెంకులు పోయినప్పుడు వేశారు. ఆ పెంకుటిల్లు ఉండేది. ఆ గల్సన్ గారు అంతకుముందు ఉన్న లేడీ మిషనరీలు చక్కని గార్డెన్ పెంచారు అక్కడ. ఆ గార్డెను, చక్కని గార్డెను పెంచారు. ఆవిడ ఆ పెంకుటిల్తో సహా అక్కడున్న గార్డెన్తో సహా అమ్మేశారని ఇక డాక్యుమెంట్లో ఉంది. ఆ గార్డెన్ పూల తోట అని వర్ణించారు.
పూల తోటని అందులో వర్ణించారంటే అంత చక్కని సిస్టమేటిక్ గార్డెన్ పెట్టారన్నది తెలియజేస్తుంది. ఆ తర్వాత పెంకిటీలు కూడా అమ్మిస్తారు అని చెప్పబడింది. ఇందుకు తెలియజేసేది ఏంటంటే అక్కడ ఆ లేడీ మిషనరీలు వీళ్ళతో ఆరాధన చేశారు. ఇది చరిత్ర, ఆ రిటర్న్గా డాక్యుమెంట్ ప్రకారం ఉన్న చరిత్ర. మరి అక్కడి నుంచి జనాలు పెరిగారు. వాస్తవానికి ఆరాధనకి ఇప్పుడు సోంపేట చర్చి కన్నా మొట్టమొదట జయంతిపురంలో కట్టారు చర్చి. జయంతిపురంలో ఇక్కడికన్నా దానికి ఎక్కువ సంవత్సరాలు, ఒక 150 పైబడి ఉంటుంది జయంతిపురం చర్చికి. జయంతిపురం చర్చిలోనే క్రైస్తవులు ఉన్నారు, అక్కడ పనిచేసేవారు మిషనరీలు. రంగు నుంచి వచ్చిన క్రైస్తవులు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే వాళ్ళు, మళ్ళా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే రంగూన్లో ఉండిపోయారు. రంగూన్లో ఉండిపోయి ఆ తర్వాత వాళ్ళని తరిమేస్తే కాలినడక నడుచుకుంటూ మొన్న వలస స్కూల్కి వచ్చారు కదా, అలాగ నడిచి తిండి లేక మధ్యలో చచ్చిపోయి కొంతమంది చచ్చిపోతే ఆ చనిపోయిన వాళ్ళని కూడా సమాధి చేయడానికి లేక దారిలోనే పక్కన వదిలేసి వచ్చేవారు. ఆ బంధువులైనా ఎవరినైనా పక్కన అలాగ వదిలేసి, ఎందుకంటే ఇక గొయ్యి తీయడానికి వీళ్ళకి టైం ఉండదు, శక్తి లేదు. అలా నీళ్లు తాక్కుంటూ ఆ దొరికిన ఏమన్నా వెతుక్కొని తింటూ అలాగ ప్రయాణాలు చేసుకుని వచ్చారండి. అలా రంగూన్ నుంచి వచ్చిన క్రైస్తవులు జయంతిపురంలో ఎక్కువ మంది సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యేసరికి అక్కడ మొట్టమొదటిగా పెద్ద బార్స్ అని ఒక మిషనరీ అక్కడ చర్చ్ స్టార్ట్ చేశాక ఇక్కడున్న ఈ క్రైస్తవులు అక్కడికి వెళ్ళేవారు. గుర్తుపెట్టుకోండి, మీకు తెలియదు ఈ కథ అంతా. ఇక్కడున్న ఈ క్రైస్తవులు అక్కడికి వెళ్ళేవారు. జయంతిపురం ఎంత దూరం ఇక్కడి నుంచి చెప్పండి? జయంతిపురం ఎంత దూరం? ఇక్కడి నుంచి ఇచ్చాపురం నుంచి జయంతిపురం 15-20 కిలోమీటర్లు, ఒక 15-20 కిలోమీటర్లు. వాళ్ళు జరడా ఇవన్నీ వెళ్ళేవారు క్రైస్తవులు. అక్కడ కూడా ఉండేవారు క్రైస్తవులు, కానీ తగ్గిపోయారు, నశించిపోయారు. జరడా, నోగాం అక్కడ క్రైస్తవ గృహాలు ఉండేవి. క్రైస్తవులు అందరూ అంతరించిపోయారు, ఎందుకంటే అక్కడ పని లేదు. ఈ జయంతిపురం ఇక్కడి నుంచి ఒక 15 మంది అలా వెళ్ళేవారు క్రైస్తవులు. ఇక్కడ క్రైస్తవులు ఆరాధనకి మొట్టమొదట అక్కడ ఆదివారం ఉదయం ఆరాధన అవుతుంది అంటే ఇక్కడ సాయంకాలం, శనివారం సాయంకాలం బయలుదేరేవారు. బయలుదేరి నడుచుకుని రాత్రికాడ అక్కడ చేరుకునేవారు. మొత్తం నడుచుకుని రాత్రికాడ అక్కడ చేరుకుని ఇప్పట్లాగా అన్నం వండుకొని, కూర వండుకొని, చికెన్ వండుకొని వెళ్ళేవారు కాదు వాళ్ళు. వాళ్ళకి ఆహారం ఏంటంటే ఈ కర్రపెండలం దుంపలు వేసుకునేవారు ఒక సంచిలో కొన్ని. ఈ రాత్రి తినాలి, మళ్ళీ ఆదివారం ఆరాధన అయ్యాక ఉదయం తినాలి. మళ్ళీ అక్కడి నుంచి అవి తినుకుంటూ ఆరాధన అయ్యాక నడుచుకుని వచ్చేవారు. ఆదివారం రాత్రికి సోంపేట వచ్చేవారు. అందులో ఈ కృపానందం కూడా ఉండేవాడండి. ఎవరు చచ్చిపోయాడు కదా పలాసపురం కృపానందం, అవన్నీ అతను వివరించి చెప్పాడు, ఇలా వచ్చేవాళ్ళం అండి. అలాగే ఇంకా కొంతమంది క్రైస్తవులు చెప్పారు. ఇదన్నమాట. ఇన్ని మైళ్ళు వారు కాలినడకని వెళ్ళేవారు. తెలుసునా, దేవుని మందిరం అక్కడ ఉందని, అక్కడ క్రైస్తవులతో ఆరాధించాలని కాలినడకను వెళ్ళేవారు. మరి ఇప్పుడున్న వాళ్ళు అండి, జయంతిపురం 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు లోకల్గా ఉన్న క్రైస్తవులకి సోంపేట చర్చి, సోంపేటలో ఉన్న సోంపేట చర్చి లోకల్గా ఉన్న క్రైస్తవులకి 30 కిలోమీటర్లు అవుతుందేమో, అంత దూరం. మరి వాళ్ళు కాలినడకని వెళ్ళారు. మరి మనకు బస్సులు కూడా లేవు. సోంపేటకి బస్సులు ఏమన్నా ఉన్నాయండి? సోంపేట నుంచి సోంపేటకి బస్సులు ఏమన్నా ఉన్నాయా చెప్పండి? ఉన్నాయా? ప్రభుత్వం వేయలేదు. సోంపేట నుంచి సోంపేటకి ప్రభుత్వం వేయలేదు బస్సులు.
వేయమని చెప్దాం. అలాగే మేము బారువా సువార్తకి వెళ్తాం. ఇక్కడి నుంచి అది 15 కిలోమీటర్లు ఎన్నో మేము కష్టపడి వెళ్తాం కదా. ఆ లోకల్గా ఉన్నవారు కొంతమంది రారండి. ఎందుకంటే సోంపేట నుంచి బారువా మాకు దగ్గర అయింది, కానీ బారువాలో ఉన్న వాళ్ళకే చాలా దూరం. ఆ బారువాలో ఏదో ఒక ఇంటికి రావడానికి వాళ్ళకి చాలా దూరం అయిపోయింది, ఉండిపోతారు. అరే సోంపేట నుంచి వచ్చారు, మనం వెళ్ళాలి అన్న కనీస జ్ఞానం లేదు, దూరం అయిపోయింది. ఎందుకంటే నడవలేరు, అక్కడి నుంచి అక్కడికే నడవలేరు. అలాగా ఎందుకు అంటే అంచె దినాల్లో భక్తిహీనత ఏర్పడుతుంది. దావీదు దేవుని మందిరానికి వెళ్ళాలని చూపించిన ఆశలు ఎంత గొప్పవి చూడండి. దీంతో మనం పోల్చుకుంటే మనలో ఎంత ఆతృత ఉంది, ఎంత ఆతృత ఉందండి మనలో. అందుకని దేవుని మందిరాన్ని గురించి అర్థం అవ్వాలి, తెలియాలి. ఉదయం చెప్పాను, పరలోకం గురించి తెలియక మొద్దుల్లాగా ఉండిపోయి దాని గురించి పట్టించుకోరు. పరలోకం గురించి తెలిసిన వాళ్ళందరూ సిద్ధపడి ఉంటారు, బుద్ధిగల కన్యకలాగా. తెలియని వాడు నాలెడ్జ్ లేనోడు అన్నమాట. నాలెడ్జ్ లేనోడు ఏం చేస్తాడు తెలిసిన, ఈ మిగతా 5గురిని అడిగి తెలుసుకోవాలి. అబ్బో అలాగ అడిగి తెలిస్తే నాకేం తెలియదు అనుకుంటాడు, గప్చుప్గా ఉందాం అనుకుంటారండి ఈ నాలెడ్జ్ లేనివాళ్ళు. ఈ నాలెడ్జ్ లేని సొంటలు ఏం చేస్తారంటే అన్నీ మాకు తెలుసు అన్నట్టుగా ఫోజు కొట్టేస్తారు. తెలిసిన వాళ్ళ దగ్గర అన్నీ మాకు తెలుసు అన్నట్టు ఫోజు కొట్టేస్తారు. తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బో మాకన్నా వీడికి ఎక్కువ తెలిసినట్టుందని వీడిని వదిలేస్తారు, వీడికి ఏమీ చెప్పరు. అప్పుడు వీడికి ఉంటుంది, వీడి గోతులో దిగాక వీడికి ఎంత తెలిసిందో అప్పుడు అర్థమవుతుంది మిగతా వాళ్ళకి. ఇలాగే చాలామంది అన్నీ నాకు తెలుసు అని ఫోజు కొట్టడం చాలా ప్రమాదం. నీకు ఎంత తెలుసో అంతవరకే ఉండాలి, తెలియంది తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి. అలాగా పరలోకం గురించిన జ్ఞానం తెలియనోడు పరలోకం గురించి పట్టించుకోడు. చూసారా, తెలిసిన వాళ్ళ దగ్గరనే నేర్చుకోవాలి. పరలోకం గురించి తెలిసిన వాడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు, ఆడికి ఏంటనేది తెలుసు కాబట్టి. క్రిందినున్న పాతాళమును తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. ఇది బుద్ధిమంతుల పని. మరి నేను బుద్ధిమంతుడిని అని అనుకుని క్రిందనున్న పాతాళం అన్న సంగతి తెలియదు, పరలోకం అన్న సంగతి తెలీదు, ఆ బుద్ధిమంతునితో సమానంగా చేసుకుని ఎరా బాబు నీకు తెలుసా, తెలుసు నాకు, నీకన్నా ఎక్కువ తెలుసు అంటాడు, వీడికి ఏం తెలియదు. అలాంటి వాళ్ళు చాలామంది నా ఈ సర్వీస్లో చూశాను. అప్పుడు అడుగుతాను, తెలుసా అన్నావు కదరా, మరి ఈ ఫోజ్ ఎందుకురా నీకు, తెలుసన్నావు ఈ ఫోజ్ ఎందుకు? అది ఇలా కొంతమందిని చూశాక తెలియకపోతే క్లియర్గా తెలుసుకో, అప్పుడు నీవు పోగొట్టుకోవు దేవుని రాజ్యం. తెలిసినట్టుంటేనే ఇబ్బంది. అలాగే దేవుని విషయాల్లో, సంఘ విషయాల్లో మనం దేవుని గ్రంథం మనకి ఇచ్చింది జ్ఞానం, ఆ జ్ఞానాన్ని పొందాలి. ఈ రోజుల్లో ఊకదంపుడు ఎక్కువైపోయింది కదా అందరికీ, ఒట్టు వదరబోతుల్లా తయారైపోయి విశ్వాసులకు అవసరమైన విషయాలు చెప్పడానికి వాళ్ళ బుర్రలో ఉంటాయి కదా, బుర్రలో ఉంటాయి కదా, ఉండదు, బుర్రలో ఉండదు. విశ్వాసులకు కూడా గడ్డే పెట్టాలి. గమనించారా? ఇప్పుడు పంట పండాక విత్తనం అనేది వాక్యం. కొంతమంది ఈ పంట పండాక ఆ పంట కంకి ఉంటుంది కదా, మొత్తం ఫుల్గా విత్తనాలు ఉంటాయి, ధాన్యపు గింజలు. ఒక్కొక్క దానికి ఒక్కటే ఉంటుందండి, మిగతాదంతా గడ్డి ఉంటుంది. కొందరి యొక్క వాక్యం ఎలాగ ఉంటుంది, గడ్డి అన్నమాట. గడ్డి పెడతా ఉంటారు జనాలకి, అమాయకులైన జనాలకి. వాక్యం ఏమీ ఉండదు, వారి సొంత వాగుడు వాగేస్తారు. అంతా ప్రసంగం అంతా సొంత వాగుడే, వాక్యానికి ఏం సంబంధం ఉండదు. అమాయకులైన విశ్వాసులు ఉంటారండి పాపం,
చదువు ఇది లేనోళ్ళు, ఓహో ఇదేదో పెద్ద వేదాంతం మనకు అర్థం కాదులే ఏదో వాక్కొని అలా కూర్చుని వెళ్ళిపోతారు. భలేగింటున్నారులే నా వాక్యం అనుకున్నవాడు బోధకుడు. ఇలాగా ఎంతమంది ఉన్నారో తెలుసా? నేను వింటూ ఉంటాను చాలామంది ఆ ప్రసంగాలు. ఏం ప్రసంగం అర్థం కాదు, ఏం ప్రసంగం. మరి అక్కడ ఉన్న విశ్వాసులు ఎలా వింటున్నారు చెప్పండి? ఆ విశ్వాసులు కూడా అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఆ విశ్వాసులు కూడా కునికేస్తూ ఏం చెప్పుకున్నా వాళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ పౌలు చాలా జాగ్రత్తగా చెప్పాడు, జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో వారికి తెలియచేయి. జీవం కలిగిన దేవుని సంఘము, గమనించారా? మనం నేర్చుకోవాలి. అక్షరాలు వచ్చిన వాళ్ళు, జ్ఞానం వచ్చిన వాళ్ళు భక్తి మర్యాదలతో శ్రద్ధగా దేవుని వాక్యం ధ్యానించాలి. అంతేగాని ముందు నువ్వు ధ్యానించు, బోధకుడు అయిపోకూడదు. ముందు నీకు బుర్రకెక్కాలి, అంతా బుర్రకెక్కి అప్పుడు బోధ చేయాలి. ఇప్పుడు చూడండి ఎంతమంది బోధకులు అయిపోయారో బయట, ఏం బోధలు చేసేస్తున్నారో యూట్యూబుల్లో, ఫేస్బుక్ల్లో బోధలు ఎక్కువైపోయాయి. కనుక వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ముందు నేర్చుకోవడానికి ప్రయాసపడలేదు, కానీ అక్కడ సభకి వెళ్తారు, అక్కడ ప్రసంగం రాసుకుని ఇది ఒక నేర్చుకుంటారు. అది కాదు. నీవు దేవుని సన్నిధిలో మోకరించి భక్తితో మర్యాదతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. పని చేసినప్పుడు మరి అప్పుడు ఆయన బోధిస్తాడు ప్రజలకి. నిన్ను ఒక స్పీకర్గా వాడుకుంటాడు, ఆయన బోధిస్తాడు. దానికి ముందుగానే నిన్ను సిద్ధపరుస్తాడు కూడా. దేవుని వాక్యం ఇందులో ఉన్నదంతా కూడా ఎరిగి ఉండాలి, తెలియకుండా ఉండకూడదు. అందుకని రకరకాల వ్యాఖ్యానాలు చేసేస్తున్నారండి. ఇప్పుడు వస్తున్న చాలామంది రకరకాల వ్యాఖ్యానాలు, కానీ అవి చాలా వాక్య విరుద్ధం. ఇందులో ఉన్నది ఉన్నట్టుగానే బోధించాలి, దీంట్లో లేని కొత్తవి చెప్పకూడదు నాకు తెలిసిన అన్నట్టుగా. ఎందుకంటే ప్రపంచంలో బోల్డ్ జ్ఞానం వచ్చింది, అవన్నీ చూసుకోకుండా, ఎంత జ్ఞానం ఉందని చూసుకోకుండా నాకు తెలిసిందే వినండిరా బాబు అంటే అది చాలా అజ్ఞానం. కనుక దేవుని మందిరానికి మనం వచ్చేది ఎందుకు అంటే ఇంకోటి, అక్కడ అనేక విషయాలు మనకు బోధించబడతాయి అని దేవుని వాక్యం చెప్పింది. మనం నడవలసిన మార్గాలు అక్కడ బోధించబడతాయి. నేను ఒకసారి చెప్పాను కదా, అంటే మనకు నాలెడ్జ్ వస్తుంది. మన బ్రతుకు ఎలాగ బ్రతకాలి, నడవలసిన మార్గం అంటే మన బ్రతుకు ఎలా నడిపించుకోవాలన్న అనేక విషయాలు అక్కడ బోధించబడతాయి. అప్పుడు మన బ్రతుకు చాలా చక్కగా దేవునిలో వర్ధిల్లుతుంది. అందుకనే మందిరం యొక్క అవసరత, మందిరం యొక్క విశిష్టత. మరి ప్రతి వారం కూడా అలాగున దేవుని కృపలో మరి దేవుని మందిరానికి శ్రద్ధగా భక్తితో వస్తూ ఆయన వాక్యం పట్ల శ్రద్ధ కలిగి నేర్చుకుంటూ దాన్ని ఇముడ్చుకొని మనం ఆత్మీయంగా వర్ధిల్లుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ లాక్డౌన్ వల్ల అనేక మంది నీ మందిరానికి వెళ్ళలేకపోయారు. మరి ఇంట్లో కూర్చొనే నీ వాక్యం వినే అవకాశం కల్పించావు. మరి ఈ లాక్డౌన్ వల్ల వెళ్ళలేకపోయినందుకు నీవేదో విధముగా లైవ్ ద్వారా సియోనులో నుండి నీ బిడ్డలకు మేలు చేస్తూనే ఉన్నావు, వారిని వదిలివేయలేదు. ఇప్పటికీ కూడా నీ బిడ్డలను ఆ విధంగా పోషిస్తూ ఉన్నావు. ఈ దినం ఈ లైవ్లో ఈ యొక్క సోంపేటలో దేవాలయంలో ఈ పరిశుద్ధ వేదిక నుండి బిడ్డలు నీ వాక్యం విన్నారు. ఎంత పెద్ద దూరంలో ఉన్నా సరే ఈ యొక్క వేదికకు దగ్గరయ్యారు. అందుకని తప్పకుండా నీవు ప్రభా
ఈ వేదిక నుండి వారి గృహాల్లో ఉన్న ప్రతి వారిని ఈ దినం నీ మందిరములో నుండి బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్న ఆ వాగ్దానం చొప్పున బిడ్డలకు ప్రతిదినం లైవ్లో ఉన్న ప్రతి వారికి మేలు చేస్తున్నావు. అందుకనే వారి యొక్క ఆత్మలు ప్రభా సేద తీరుతూ ఉన్నాయి. ప్రతి వారిలో జీవము కలిగిన దేవుడివైన నీ పట్ల విశ్వాసం ప్రభా బలపడుతూ ఉంది. తద్వారా విశ్వాసం ద్వారా వారి జీవితాల్లో కొన్ని కార్యాలు చూడగలుగుతూ ఉన్నారు. కనుక ఈ దినం నీ దేని బిడ్డల ప్రభా అందరినీ బలపరచండి. ఈ రాత్రి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, మంచి సుఖనిద్ర దయచేయండి. ఉదయాన్నే లేచి వారి పనిపాట్లన్నీ చేసుకొని చక్కగా బిడ్డలు నీ యందు ఆనందించగలుగుటకు మంచి ఆరోగ్యము, మంచి చురుకుగా ఉండడానికి గొప్ప శక్తి బిడ్డలకు ఇవ్వండి. అలాగే కుటుంబాలన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. కుటుంబంలో ప్రతి బిడ్డకు కావలసిన ఆయురారోగ్యాలు ఇస్తూ వారికి భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి ప్లాను నీ దగ్గర ఉంది. నీ చిత్తాన్ని బయలుపరుస్తూ వారి భవిష్యత్తులు నీ చిత్తానుకూలంగా స్థిరపరిచి వర్ధిల్ల చేయండి. మరి ఏ కీడులు దుష్టిని వల్ల కలుగకుండా నీవే నీ పరిశుద్ధ కంచె బిడ్డలందరి చుట్టూ ఉంచండి. మరి అనారోగ్యాలతో ఉన్న బిడ్డలు కూడా ఉన్నారు. ఇదిగో ప్రభా, నువ్వు ఈ రాత్రి బిడ్డలను కనికరించి వారికి ఉన్న సమస్తమైన అనారోగ్య పరిస్థితుల నుండి నీవే ప్రభా నీ బిడ్డలకు విడుదల కలిగించండి. ప్రభా, ఇదిగో ఈ ప్రార్థన నీ పరిశుద్ధ సన్నిధిలో నుంచి చేయబడుతున్నప్పుడు, నీ బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు, ఇదిగో నీ ఆత్మ ద్వారా అటు బిడ్డలకు ప్రభా నీవు మేలు చేయుచున్నావు. నీకు వందనాలు. అలాగున నీ దీన బిడ్డల్ని దీవించండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మును క్షమించు. మమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము చేరిన మనందరకు సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి దేవుని కృప చేత ఈ దినం ఉదయము మరి 2 ఆరాధనలు చక్కగా జరిగాయి. మరి చాలామంది చర్చిలో ఫుల్గా వచ్చారు. చాలా ఆనందంగా వచ్చి వెళ్ళారు. మరి సాయంకాలం కూడా లైవ్ ద్వారా అనేక మంది ఈ ఆరాధనలో పాల్గొన్నారు. మరి రాగలిగిన వాళ్ళు రండి. మరి రాగలిగిన వాళ్ళు సాయంకాలాలు రావచ్చు, ఏం ఇబ్బంది లేదు. రాగలిగిన వాళ్ళంతా ఆరాధనకు సాయంకాలాలు రండి. రావడం మంచిది. ఎందుకంటే అన్లాక్ అయింది కదా, అవకాశం ఉంది. మళ్ళా లాక్డౌన్ అవ్వకముందు మనం సద్వినియోగం చేసుకుందాం సమయాన్ని. మరి ఇంకా రాలేని వాళ్ళు మీ గృహాల్లో ఉండి వినండి, లైవ్ పెట్టుకొని. ఇక దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా లైవ్ ద్వారానే ఎప్పుడు పాల్గొంటూ ఉండండి. ప్రతిదినం ఆదివారం, శుక్రవారం తప్పకుండా లైవ్లో మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను చాలామంది ప్రార్థన కోరారు కదా, 100 మంది పైగా ప్రార్థనలు కోరి ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేసి ఉన్నాం. ఈ రాత్రి కూడా ప్రార్థన చేద్దాం. మీ అక్కరలు, మీ అలాగే అనారోగ్య పరిస్థితులు అన్నీ కూడా ప్రార్థనలో పెడదాం. ప్రభు మిమ్మును దీవించునుగాక.